మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వృషభ రాశి వారికి 1 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి ఈ నెలల్లో కూడా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా డాక్టర్స్కి. ఎందుకు డాక్టర్స్ అంటే చెప్దామండి. 11వ మీకు దశమస్థానం గురించి చెప్పుకుందాం. అక్కడ డాక్టర్స్ యొక్క పవర్ ఏంటో మీకు చెప్తాను. సరే, అది పక్కకు పెడితే ముఖ్యంగా మీ వృషభ రాశి వారికి ధనప్రాప్తి బాగా కలుగుతుందండి ఈ నెల. పైగా నెల మాఘమాసంలో కూడా మాఘ పురాణాల్లోనూ, అదే కాకుండా పద్మ పురాణాల్లో కూడా చెప్పింది ఏంటంటే స్నానం, నదీ స్నానం, త్రివేణి సంగమ స్నానం, దానాలు చివరిలో చెప్పుకుందాం. సో ఆ ఫలితాల గురించి చెప్పుకుందాం అండి. ముఖ్యంగా ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల, గురుడు ప్రభావం వల్ల కూడా మీకు ధనప్రాప్తి, కుటుంబంలో సౌఖ్యము, కుటుంబంలో వృద్ధి, మీరంటే నేమ్ అండ్ ఫేమ్ రావడము, ప్రఖ్యాతమైన వ్యక్తిగా మీరు చలామణి అవ్వడము, స్థిరమైన స్వభావం, స్థిరమైన కోరికలు, స్థిరంగా ఆలోచనలు ఉండడంతో మీరు బాగా డెవలప్ అవుతారు. అది కరెక్ట్. ఏదైనా సంతానంలో చిన్న ఇబ్బందులు కలుగుతుంటాయి. పుత్రిక సంతానం విషయంలోనూ, డెలివరీ అయ్యేటప్పుడు నేను చెప్పేది కొంచెం ఇబ్బందులు, లేకపోతే ఆలస్య సంతానము ఉండడానికి అవకాశం ఉంది. కానీ మీ బుధుడు కూడా చాలా అద్భుతంగా ఉండడం వల్ల, బాగా ఉండడం వల్ల సంతానం కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరడము, విద్యలో రాణించడము, సకల వసతులు కల గృహ సౌఖ్యం కలగడము చాలా బాగుంది. కాకపోతే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో అంటాం కదా, స్టాక్ మార్కెట్ అని మీకు లాసులు వస్తాయి. అంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టద్దు అని నా సజెషను. ఏదేమైనా శత్రువు వల్ల భయం కానీ, రుణాల వల్ల భయం కానీ, దీర్ఘకాలిక రోగాల వల్ల భయం కానీ భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీకు మిత్రులు అంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. సేవకా జనం ఉంటారండి. మీకు కాంపిటీషన్ సక్సెస్లో, అదే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. సపోజ్ మీకు కొంత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్ కోసం విదేశాలు వెళ్తారు కదా, వాళ్ళకి, అలాగే డాక్టర్స్ కోర్స్ చేసిన వాళ్ళకి, మాస్టర్స్ ఇన్ లా, బ్యూటిఫుల్ అనే వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. స్టాంపింగ్ అయిపోతుంది. అంతే కదండి, గాయకులు ఉంటారు మీ దాంట్లో, వాళ్ళకి విశేషమైన స్పందన లభిస్తుంది. అంటే ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, గుర్తింపు, గౌరవము, ఆదాయము, ఆదరణ, ప్రజాదరణ అంటాం కదా, అది మీకు బాగా వర్తిస్తాయి. ఎందుకంటే మీకు ముఖవర్చస్సు పెరుగుతుంది, కంఠధ్వని పెరుగుతుంది, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి బాగుంటుంది. అందుకే లేదండి యాంకర్స్ కూడా, మీ దాంట్లో యాంకర్స్ ఉన్నారు కదా, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీకు యాంకర్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా అండి చాలా మంచి కాలం అని చెప్తాను నేనైతే, ఖచ్చితంగా చెప్పచ్చు. పైగా విదేశ పర్యటన కూడా మీరు చేస్తారని కూడా చెప్పచ్చు. షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ చేస్తుంటారు. మీ తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు పొందుతారండి ఈ నెలలో. అంతేకాకుండా వాళ్ళకు కూడా మీకు ఏం కావాలో చూస్తూ ఉంటారు. సోదరమణులకు కూడా కొద్దిగా చదువులో చిన్న ఆటంకాలు రావచ్చు, లేదా మీ తల్లిగారికి ఆరోగ్యంలో చిన్న మార్పులు కానీ, మెడిసిన్స్ వాడడం కానీ జరుగుతుంది. కానీ భూములు, సకల వసతులు కల భూములు, భవనాలు, అంతేకాకుండా గృహ సౌఖ్యము, ఇవన్నీ మీకు ఉండడానికి ఈ నెలలో అవకాశం ఉంది. మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి విశేషమైన స్పందన, ఆదరణ చాలా లభిస్తాయి. ముఖ్యంగా 4వ ఇంటి వాడు మీకు దశమంలో ఉన్నాడు అంటే అర్థం ఫారిన్. ఖచ్చితంగా మీరు ఫారిన్ ఎందుకు వెళ్తారంటే చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీలో. విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము చెప్పుకుందాం. విదేశాలు వెళ్ళడం మాత్రం ఖాయమే. అంటే మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుందండి. నేను చెప్పించాను కదా అని చెప్పి పెద్దవాళ్ళు విదేశాలు వెళ్ళిపోరు. అంటే ఏంటంటే మీ జాతకంలో ఆ కాంబినేషన్స్లో రాహు కూడా రావాలి. ఖచ్చితంగా ఈ కొంతమంది విదేశాలు వెళ్ళాలని అనుకుంటుంటారు, అది జరుగుతుంది. మీ వృషభ రాశి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సరే, పక్క పెడదామండి. వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎందుకంటే సప్తమాధిపతి బ్యూటిఫుల్గా దశమస్థానంలో హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. అంటే సప్తమాధిపతి దశమంలో ఉన్నా కూడా విదేశ పర్యటన సూచిస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు వెళ్తారు. కానీ మీ జాతకాల్లో నేను పదే చెప్పక్కర్లేదు అనుకోండి, మీ జాతకాల్లో కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది. సరే, అది పక్క పెడదామండి. వివాహాది శుభకార్యాలు, వివాహాది వేడుకలు, అనేక రకమైన శుభకార్యాలు, ధర్మకార్యాలు, ఇతరులను పోషించే శక్తి మీలో బాగా ఉంది. మాట నేర్పడతనం అద్భుతం. మీరు కోరుకున్న సంబంధం రావడం చాలా అదృష్టం. అలాగే భార్యాభర్తలు దాంపత్య జీవితం సుఖమయంగానే ఉంటుంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. 5 గ్రహాల ప్రభావం వలన
ముఖ్యంగా రవి రాహుల వలన, కుజుడు కూడా ఉండడం వలన, దశమ స్థానంలో రవితో కలిసిన కుజుడు వలన పవర్. అంటే కుజుడు దిగ్బలుడు, రవి దిగ్బలుడు వలన పవర్ అంటే ఏంటంటే మీకు రాజకీయ రంగంలో పదవులు రావడం ఖాయమే. ఒకటి మీరు అందులో ఉంటే రాజకీయ రంగంలో, పొలిటికల్ రంగంలో, సినిమా రంగంలో ఇంకేముంది, శుక్రుడితో కలిసిన రాహు సినిమా రంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంటే ప్రాఫిట్స్ వస్తాయని చెప్తుంటాం. తర్వాత బుధుడితో కలిసిన శుక్రుడు ఉన్నాడు, నీ కాంబినేషన్స్ అండి. సినిమా రంగంలో ఆపర్చునిటీస్ రావడము, భూములు కొనుక్కోవడము, వాహన యోగము, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. బట్ సూపర్. లాభస్థానంలో మీకు శనీశ్వరుడు గంగాస్థానం చేయిస్తుంటాడు. వ్యవసాయ రంగంలో బ్రహ్మాండంగా ఉండేది చేస్తూ ఉంటాడు. లాభాలు అధికంగా వచ్చేది చేస్తూ ఉంటాడు. ఉన్న భూమిని వదిలిపెట్టి దూరంగా ఉండేది చేస్తుంటాడు. శనీశ్వరుడు శని కారకత్వాలు ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు ఉంటే వాటిలో బాగా డబ్బులు సాధిస్తారు. సో ఈ విధంగా చాలా బాగుందండి. అంతేకాకుండా మీ లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, లా అంటే కోర్టు కేసులు అని అర్థం. అంటే భూములు రావాలన్నా, గృహాలు ఉంటాయి కదా, మీకు ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటికి గురించి మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే మీకు ఫేవరబుల్గా తీర్పు రావడమో ఏదో మొత్తానికి భగవంతుడు మనం కాపాడతాడు. అష్టమ స్థానంకి గురుదృష్టి ఉండడం వల్ల, అష్టమావి ద్వితీయ భావంలో ఉండడం వల్ల అది పక్క పెడితే ఒక మంచి అదృష్టవంతులండి మీరు. అలాగే మనం ఆయుష్ కూడా చూస్తూ ఉంటాం, ఆయుష్ ఆరోగ్యం కూడా చూస్తూ ఉంటాం. సంపూర్ణంగా మీరు బాగుంటారు. శతాయుష్ అంటాం సరే, అలా ఉంటారు మీరు. బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ భాగ్యస్థానం గురించి చెప్పాలండి. భాగ్యాధిపతి అయినటువంటి శనీశ్వరుడు లాభంలో ఉన్నాడు. అంటే ఖచ్చితంగా మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు వెళ్ళడము, గంగాస్నానం విశేషమైన పుణ్యం కదండి. గంగాస్నానం చేస్తున్నారు మీరు. ఇది మాఘమాసం కదా, గంగాస్నానము, త్రివేణి సంగమ స్నానం, ప్రయాగరాజు. ఎవరైతే ప్రయాగరాజులో కనుక పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య రోజుల్లో కానీ స్నానం చేస్తారో, లేదా విడి రోజుల్లో అయినా సరే ఎప్పుడైనా సరే స్నానం చేస్తారో విష్ణు లోకానికి వెళ్తారని, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదని పద్మ పురాణంలో చెప్పబడి ఉంది. కాబట్టి మీరు రెఫర్ చేసుకోండి. కార్తీక పురాణంలో కూడా ఇదే విషయం చెప్తారు. అవకాశం చేసేయండి. అక్కడికి వెళ్ళలేం మనం, కనీసం మన ఉన్న ఊళ్ళో అనేటువంటి నదుల స్నానమైనా చేసేద్దాం. ఒక్కరోజే చాలు. దానాలు మోస్ట్ ఇంపార్టెంట్. సరే, అది పక్క పెడదామండి. ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. ఉన్నతమైన విద్యే కాదండి, ఉద్యోగం కోసం కూడా మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అది చెప్పుకున్న దశమస్థానంలో తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని పీఠాధిపతులను కలుస్తారు. అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్లు బాగా షైన్ అవుతాయండి. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, తర్వాత రియల్ ఎస్టేట్ రంగాలు, అలాగే ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు. కొద్దిగా నాకు గుర్తును చెప్తున్నాను అనుకోండి, జ్ఞాపశక్తి ఉంటారు కదా. సరే, ఇవన్నీ శనీశ్వరుడికి సంబంధించిన వాటిల్లో మీరు బాగా డెవలప్ అవుతారనలో. డెవలప్ అంటే సుఖంగా ఉంటారు, సక్సెస్ అవుతారు, లాభాలు స్వీకరిస్తారని తెలిసిపోతుంది. అంతేకాకుండా ఇక అద్భుతమైన స్థానం దశమస్థానం, కర్మస్థానం. బ్యూటిఫుల్ అండి. అసలు కర్మస్థానంలో మీకు అంటే 5 గ్రహాలు కర్మస్థానంలో అర్థం ఏంటంటే, కుంభరాశిలో దశమస్థానంలో రాహు ఉన్నాడండి, డాక్టర్స్ అవుతారు. అది ఖచ్చితం. పైగా రవి బుధులతో కలిసి రాహు ఉన్నాడు, ఇంకా ఖచ్చితంగా డాక్టర్సే. అంటే రవి బుధులు కలిసి ఉంటే సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారని, జ్ఞాపశక్తి ఎక్కువ అని, అధికమైన తెలివితేటలు కలిగి ఉంటారని, విద్యలో బాగా రాణిస్తారని, అందున మెడిసిన్ విద్యలో బాగా రాణిస్తారని ఖచ్చితంగా చెప్పబడి ఉంది. నా సొంత కవిత్వం కాదండి. ప్లస్ కుజుడు ఉన్నాడు అనుకోండి, కుజుడితో కలిసినటువంటి రవి బుధులు కాబట్టి ఆపరేషన్ సక్సెస్ చేస్తారు. ఖచ్చితంగా ఉంటుంది. ఇది నా సొంత కవిత్వం ఎక్కడ కాదండి. నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో చెప్తున్నాను. రవి బుధులు రాహు ఉంటేనే పర్ఫెక్ట్. పైగా కుజుడు ఉన్నాడు. సో రవి బుధ కుజ రాహుల్ కాంబినేషన్ వలన డాక్టర్స్ వాళ్ళకి విద్య కోసం విదేశాలు వెళ్ళడము, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడము, మీరు చేస్తున్న ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవ్వడం జరిగి తీరుతుందంతే. అంటే మీ జాతకాల ప్రకారం ఉంటుంది అనుకోండి, బట్ నిజంగా అది కరెక్ట్. అంతేకాదండి, మ్యాథమెటిషియన్స్గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే అక్కడ కుజుడితో కలిసినటువంటి బుధుడు ఉన్నాడు అని మర్చిపోకూడదు. అదొకటి. మ్యాథమెటిషియన్స్ గాను, శాస్త్రజ్ఞులు గాను, ఆడిటర్స్, రవి బుధుడు కాంబినేషన్ ఆడిటర్స్ కాదా? ఖచ్చితంగా ఆడిటర్సే. పైగా గురుదృష్టి కూడా ఉంది కదండి, ఎంత అద్భుతం అండి మీకు, అద్భుతం. ఆడిటర్స్ గాను, అంటే ఫైనాన్స్ రంగం, సిఏ, సిఎంఏ అంటాం కదా, వాటిలోనూ. లా, రవితో కలిసిన రాహు ఉన్నాడంటే లా, దాంట్లో సక్సెస్ అవుతారు. మాస్టర్స్ ఇన్ లా అంటే లాయర్స్కి బాగుంటుంది. అంటే వేదశాస్త్ర పండితులకి, లాయర్స్కి, ఇంజనీర్స్కి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పద్మపురాణ ప్రకారము
అలాగే మాఘపురాణ ప్రకారము శాస్త్రం ఏం చెప్తుందంటే మాఘమాసంలో మీకు పరిహారాలు చెప్తున్నానండి. పరిహారాలు ఏ రాశి వారైనా చేయొచ్చు. వృషభ రాశి వారికి పరిహారాలు ఏంటి అంటే మాఘమాస స్నానము. వీలుంటే పౌర్ణమి రోజు అంటే మనకి 1st తారీఖు అది వస్తుంది ఫిబ్రవరి. ఆ రోజు కనుక గంగా స్నానం కానీ త్రివేణి సంగమ స్నానం ప్రయాగరాజ్ స్నానం చేసిన ఎక్కడ స్నానం చేసినా ముఖ్యంగా ప్రయాగరాజులో కనుక స్నానం చేస్తే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని, ఏ జన్మలో మంచి ఫలితాలు సుఖంగా జీవిస్తూ తర్వాత పుట్టవలసిన అవసరం లేకుండా విష్ణువులాగా ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం కూడా చెప్తుంది. ముఖ్యంగా ఈ నెలలో వృషభ రాశి వాళ్ళు చేయవలసిన ఇంకొక పరిహారం అంటే దీపదానం చేసిన వారికి ఒక అదృష్టం కలుగుతుందని, మంచి మంచి లోకాలు గడిపోతారని ఉంది. అంతేకాకుండా తిలదానం ఎవ్వరు మర్చిపోకండి. నేను ప్రతి వాళ్ళకి చెప్తున్నాను, గుప్పెడు నువ్వులు దానం చేస్తే అందులో ఎన్ని నువ్వులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోక ప్రాప్తి ఉంటుందని పద్మపురాణంలో ఉంది. మనకి అవకాశం ఉపయోగించుకుందామండి. అంటే ఖర్చా మనకి ఏమైనా అన్ని రాసుల వాళ్ళు చేసేయచ్చు. గుప్పెడు చూసారు, గుప్పెడు చేస్తే గుప్పెడు మనం ఇవ్వం, ఇంకా ఎక్కువ ఇస్తాం, ఇంకా ఎక్కువ కాలం ఉంటాం కదా, స్వర్గలోకంలో ఉండాలిగా. అది చేయడం వల్ల ఫస్ట్ది దీపదానము, వస్త్రదానము, అలాగే నువ్వులు దానము, స్నానం, నది స్నానం మీరు అలా చేస్తున్నారు. స్నానం అయిపోయిన సంకల్ప స్నానం చేయాలండి. సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తేనే ఫలితం ఉంటుంది. వేద పండితులు ఉంటారుగా. అలాగే సుగంధ ద్రవ్యాలు, మీకు తెలుసు సుగంధ ద్రవ్యాలు అంటే ఏమిటో మీకు తెలుసు. సుగంధ ద్రవ్యాలు కనుక ఎవరైతే దానం చేస్తారో గంధర్వ లోకానికి వెళ్తారట. ఇది కూడా మన శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంతేకాదండి, మనం సువర్ణదానము, అన్నదానము, వస్త్రదానం చాలా ఇంపార్టెంట్ అండి. కట్టుకునే వస్త్రాలు ఇవ్వాలి బ్రాహ్మణుడికి. సద్బ్రాహ్మణులకి కట్టుకునే వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రాలు వాళ్ళు ఒంటి ఉన్నంత కాలము మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళు అంత మంచి వస్త్రాలు ఇచ్చారా అని. అదొకటి. అలాగే అమావాస్య పూట ప్రయాగరాజులు ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదని నాకు చెప్పాను. విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని. 300 కోట్ల నదులు అంటే 300 కోట్ల యొక్క నదులు, అదే ఒక్క కాదండి, 300 కోట్ల నదులు ప్రయాగరాజులో ఆ అమావాస్య రోజు కలుస్తాయిట. ఇది అసతగతి కాదండి, మనకి పద్మపురాణాన్ని కూడా చెప్పారు ఇది. ఎవరైతే ఆ రోజు కనుక ప్రయాగరాజులో స్నానం చేస్తారో వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదని శాస్త్రం చెబుతోంది. ఇంకేముందండి, ఒక ఆవిడ 3 సంవత్సరాల పాటు చేయమని ఒక మహర్షి చెప్తే ఆవిడ 6 సంవత్సరాల పాటు చేసింది. ఆవిడ ఇది మాఘమాసం స్నానం నెల్లాళ్ళు, ఒకరోజు కాదు నెల్లాళ్ళు 6 సంవత్సరాల పాటు చేస్తుంది. ఆవిడ తిలోత్తమ అయ్యిందిట బ్రహ్మలో, దేవేంద్ర లోకంలో. సరే, మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందామండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, నేను వెళ్తున్నాను. సరే, వెళ్తున్నానంటే గొప్ప ఏం కాదనుకోండి, అవకాశం ఉంది, వెళ్తున్నా. సో మీకు కూడా అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.